రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటు కోట్లు కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు ఇచ్చింది. తనపై దర్యాప్తు జరగకుండా చంద్రబాబు నాయుడు తెచ్చుకున్న స్టే సరికాదని సూచించింది. ఆ కేసులో 8 వారాల పాటు స్టే ఇచ్చిన హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. 4 వారాల్లోగా విచారణ పూర్తి చేయాలని హైకోర్టుకు సూచించింది సర్వోన్నత న్యాయస్థానం. ఓటుకు కోట్లు కేసు చంద్రబాబును వెంటాడుతూనే ఉంది. తనపై దర్యాప్తు జరగకుండా హైకోర్టులో స్టే తెచ్చుకున్న చంద్రబాబు సుప్రీంకోర్టులో మాత్రం పాత వాదనతో నెగ్గలేకపోయారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే వేసిన ఈ కేసులో ప్రాథమిక వాదనల తరువాత స్టే అండ్ నోటీస్ ఉత్తర్వులిచ్చింది సుప్రీంకోర్టు. కేసు దర్యాప్తు జరగకుండా హైకోర్టు ఇచ్చిన స్టే ఉత్తర్వులపై స్టే ఇచ్చింది సుప్రీంకోర్టు. దీంతో తమ వాదనలు వినాలంటూ చంద్రబాబు తరపు లాయర్లు అడిగారు. ఏపీ సీఎంపై రాజకీయ ఉద్దేశాలతో కేసు పెట్టారని, ఓ ఎఫ్ఐఆర్లో దర్యాప్తు సాగుతుండగా మరో ఎఫ్ఐఆర్ ఎలా వేస్తారని ప్రశ్నించారు. సెక్షన్ 156, 210 కింద ఏసీబీ కోర్టు ఆదేశాలిచ్చిందని, దానిపై హైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నామని లుథ్రా తెలిపారు. దీనిపై బాబు లాయర్ను పలు ప్రశ్నలు అడిగింది సుప్రీంకోర్టు. అవినీతి నిరోధక చట్టం కింద నమోదైన కేసులో స్టే ఎలా ఇస్తారు? వేటి ఆధారంగా ఈ కేసులో హైకోర్టు స్టే ఇచ్చింది? సుప్రీంకోర్టు అడిగిన ప్రశ్నలపై సమాధానం చెప్పడానికి ఇబ్బందులు పడ్డారు చంద్రబాబు లాయర్. దర్యాప్తుపై 8 వారాల పాటు స్టేను హైకోర్టు ఇచ్చిందని, అందులో ఇప్పటికీ 3 వారాలు పూర్తయిందని లుథ్రా తెలిపారు. హైకోర్టులోనే ఈ కేసును కొనసాగించమని చెప్పాలంటూ సుప్రీంకోర్టును కోరారు. అయితే చంద్రబాబు లాయర్ వాదనలతో సుప్రీంకోర్టు ఏకీభవించలేదు. ఈ కేసును 4 వారాల్లోగా పరిష్కరించమని హైకోర్టును ఆదేశిస్తున్నామంటూ సుప్రీంకోర్టు తెలిపింది. ఈలోగా ఏసీబీ, ఏపీ సీఎం అంటూ చంద్రబాబు లాయర్ మరోసారి వాదనలు వినిపించే ప్రయత్నం చేశారు. అదే సమయంలో ఎమ్మెల్యే ఆర్కే తరపున వాదనలు వినిపించారు లాయర్ శేఖర్ నాప్డే. ఒక కేసు విచారణ దర్యాప్తు ఆపమని చెప్పడం ఎంతవరకు సబబు? అవినీతి నిరోధక చట్టం కింద నమోదైన కేసుకు స్టే ఇవ్వడానికి వీల్లేదు. ఏసీబీ కోర్టులో చంద్రబాబు పాత్రపై పూర్తి ఆధారాలిచ్చామని ఆర్కే తరపు లాయర్ శేఖర్ తెలిపారు. ఏసీబీ ఛార్జిషీట్లో చంద్రబాబు పేరు లేదని, అందుకే దర్యాప్తు చేయమని కోరామంటూ తెలిపారు శేఖర్. చంద్రబాబు పాత్రపై పరోక్షంగా ప్రస్తావించారని, దర్యాప్తు విషయంలోనూ మెతకగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. ప్రజా జీవితంలో నైతికత, నిబద్ధత అత్యావశ్యకమని, హైకోర్టులో వాదనలు వినిపించడానికి మాకేం అభ్యంతరం లేదని తెలిపారు. తరచూ దర్యాప్తును అడ్డుకోవడం చంద్రబాబుకు అలవాటుగా మారిందని, తప్పు చేయకపోతే విచారణ చేస్తే వచ్చే ఇబ్బందేంటని అడిగారు. ఈ రోజు నుంచి 4 వారాల లోపల, ఒకవేళ 4 వారాల లోపల మళ్ళా ఏమన్నా అయ్యా చంద్రబాబు నాయుడు నువ్వు నీ కుట్రలు కుతంత్రాలు పన్ని చట్టంలో చుట్టాలను కనుక వాడుకుంటే ఈసారి చల్లదు అది. ఎందుకంటే చాలా స్పష్టంగా నీలాంటి వ్యక్తులకి ఉన్నారు ఈ దేశంలో అని చెప్పి గ్రహించినటువంటి న్యాయస్థానాలు తీర్పిచ్చింది. ఈ న్యాయస్థానం ఈ రోజున 4 వారాల లోపల మళ్ళా తిరిగి మమ్మల్ని ఒకవేళ గౌరవ హైకోర్టు కనుక ఈ కేసులో తేల్చకపోతే మా దగ్గరికి రండి, మేము మళ్ళీ మీకు అండగా నిలబడతాం, న్యాయం కోసం మేము పాటుపడతామని చెప్పి ఇచ్చిన ఈనాటి తీర్పుని ఖచ్చితంగా మేము స్వాగతిస్తూ ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారికి చెబుతా ఉన్నాం, స్వామి నువ్వు ప్రపోజ్డ్ అక్యూజ్డ్ అయ్యా, నువ్వు నేను ప్రతిరోజు తెల్లారి లెగిస్తే చెబుతా ఉన్నావు నేను నిప్పుని నిజాయితీ పౌండని, నీ మీద ఇవాళ మేము కేసు వేసాము. అందరికీ తెలిసిన ప్రజా న్యాయస్థానంలో 2 తెలుగు రాష్ట్రాల్లో అందరికీ తెలిసినప్పటికీ కూడా ఏమి చేయలేని పరిస్థితుల్లో మేము న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే మాకు న్యాయం దక్కింది. నువ్వు నీతి పౌడు అయితే, నిప్పు అయితే, నిజాయితీ పౌడు అయితే నువ్వు ఆ విచారణ ఎదుర్కో. ఒకవేళ 4 వారాల్లోగా ఈ కేసును హైకోర్టు పరిష్కరించకపోతే ఎలా అని ఆర్కే తరపు లాయర్ ప్రశ్నించారు. దీనిపై స్పందించిన సుప్రీంకోర్టు ఒకవేళ హైకోర్టు పరిష్కరించకపోతే మళ్లీ తమ వద్దకు రావాలని సూచించింది. ఖచ్చితంగా 4 వారాల్లో పరిష్కరించమని హైకోర్టుకు సూచిస్తున్నామని తెలిపింది. ఏసీబీ దర్యాప్తు కొనసాగించాలని ప్రత్యేక కోర్టు ఇచ్చిన ఆదేశాలని హైకోర్టు స్టే చేస్తే, హైకోర్టు స్టే చేసిన ఆదేశాల మీద మళ్ళీ సుప్రీంకోర్టు ఇవాళ తన నిర్ణయాన్ని ప్రకటించింది. 4 వారాల్లో దర్యాప్తు జరపాలని చెప్పి ఆదేశించింది. దాని గురించి మాట్లాడుకుందాం. షార్ట్ బ్రేక్ తీసుకొని వస్తాం. వెల్కమ్ బ్యాక్ టు ది ఫోర్త్ ఎస్టేట్. ఒక సంవత్సరం 3 మాసాల క్రితం తెలంగాణలో జరిగిన ఒక సంఘటన. హైదరాబాద్లో
శాసన మండలి సభ్యుల ఎన్నికకు సంబంధించి శాసనసభ్యుడికి లంచం ఇవ్వజూపుతూ ఒక తెలుగుదేశం శాసనసభ్యుడు పట్టుబడడం, దాని మీద ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పనుపున్నే జరిగిందని చెప్పి ఒక ఆరోపణ రావడం, దాని మీద దర్యాప్తు జరుపుతున్నది ఏసీబీ. ఆ మధ్యలో ఏసీబీ దర్యాప్తు జాప్యం కారణంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడు రామకృష్ణారెడ్డి కోర్టుకు వెళ్తే ప్రత్యేక కోర్టు ఏసీబీని ఆదేశించింది 8 వారాల్లో మీరు విచారణ జరిపి నివేదిక సమర్పించండి అని. దాని మీద చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి క్వాష్ పిటిషన్ వేశారు. దాని మీద హైకోర్టు స్టే ఇచ్చింది. ఇవాళ హైకోర్టు స్టే మీద సుప్రీంకోర్టు విచారణ జరిపి 4 వారాల్లో దర్యాప్తు జరపాలని చెప్పి ఆదేశించింది. దీనికి సంబంధించి మాట్లాడుతున్నాం. శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు. శ్రీనివాసరెడ్డి గారు, ఏదైనా ఒక సంఘటన జరిగితే, ఒక నేరం జరిగితే దాని మీద దర్యాప్తు జరిపి కోర్టు కనుక ఒక నిర్ణయం ప్రకటించి శిక్ష అమలు చేయమనంటే దాని మీద స్టే కోసం హైకోర్టుకు పోతే అర్థం ఉంది. అసలు దర్యాప్తే జరగకుండా స్టేలు తెచ్చుకోవడాన్ని ఎట్లా చూస్తారు? దీంట్లో నన్ను ముందు తప్పుపట్టేది ఏసీబీని తప్పుపడుతున్నాను. యా, ఇంతకాలంగా ఎందుకు జాప్యం చేస్తున్నారు? దానికి కారణాలు ఏంటి? ఇది ప్రజలందరి ముందు కళ్ళ ముందు కనిపించినటువంటి సత్యంగా, వాస్తవంగా అందరి ముందు దోషులుగా నిలబడ్డ వాళ్ళు ప్రజల ముందు మేము దోషులం కాదు అని నిరూపించుకోవాల్సిన పరిస్థితే తప్ప ప్రజల దృష్టిలో వీరు దోషులు అన్న భావన ఏర్పడింది. దానికి ఏసీబీ బాగా చేసింది అనే ప్యాట్ కూడా ఇచ్చారు కొంతమంది. అలాంటి కేసుని ఎందుకు 1 సంవత్సరంన్నర పాటు పెట్టు వరకు దానికి ముందడుగు వేయకుండా, అంటే ఎందుకు ఏ కారణం చెప్పలేదు ఇప్పటి వరకు. ఎవరు జాప్యం చేస్తున్నారు, ఎక్కడ జాప్యం జరుగుతున్నది ఏం జరగలేదు. సరే, ప్రైవేట్ వ్యక్తులు వేరే వ్యక్తులు వెళ్ళారు. ఇవాళ అసలు ఇది కేసు విచారణ చేయకూడదని కోర్టు చెప్పిన తీరు పట్ల కూడా అందరూ ఆశ్చర్యపోయారు. ఏమిటిది? ఒక ఆరోపణ వస్తే నిజ నిర్ధారణకు ముందుకు రావాల్సినటువంటి న్యాయ వ్యవస్థ ఏమిటి, నిజమని తేల్చాల్సినటువంటి న్యాయ వ్యవస్థ ఎందుకు? శ్రీనివాసరెడ్డి గారు, ఒక్క నిమిషం. ఇవాళ సుప్రీంకోర్టులో వాదించిన అల్ల రామకృష్ణారెడ్డి గారి న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు లైన్లో ఉన్నారు. మరి లైన్ కట్ అవుతుందో, వారు ఎయిర్పోర్ట్ పోతున్నారు బస్లో. చెప్పండి సుధాకర్ రెడ్డి గారు, ఇవాళ ఏం జరిగింది? కొంచెం కన్ఫ్యూజన్ ఉంది. నమస్కారం అమర్ గారు. నమస్తే. కొంచెం కన్ఫ్యూజన్ ఉంది, క్లియర్ చేయండి. వాళ్ళు ఏం జరిగింది? సార్, ఇక్కడ ఏసీబీ కోర్టు జడ్జి ఇచ్చినటువంటి ఆర్డర్ మీద ఇన్వెస్టిగేషన్ ని హైకోర్టులో పోయి చంద్రబాబు నాయుడు గారు స్టే తెచ్చుకున్నారు. అవును, ఫర్ 8 weeks. దాన్ని మేము సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేసామండి. సో సుప్రీంకోర్టు టుడే వాస్ ప్లీజ్ టు డెలివర్ ఎ జడ్జిమెంట్. ఫస్ట్ స్టే హైకోర్టు ఆర్డర్ స్టే చేసేసారు సుప్రీంకోర్టు. సో దే ఆర్ నలిఫైడ్ ది ఆర్డర్ ఆఫ్ ది ఆనరబుల్ హైకోర్టు. ఓకే. And after the other side advocate came and really frustrated before the court, begged the court and requested for 4 weeks time. సార్, తెలుగులో చెప్పండి ప్లీజ్. ఇక్కడ ఫస్ట్ 12వ నంబర్ జడ్జి గారు ఏం చేశారంటే ధర్మాసనం హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ స్టే చేసేసారు. స్టే చేసిన తర్వాత వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి తరఫున అడ్వకేట్ వచ్చి రిక్వెస్ట్ చేసుకున్న తర్వాత ఇది హైకోర్టులో వ్యాజ్యం ఉందండి, అక్కడ పూర్తి కాకపోతే రమ్మనండి, చాలా దూరం ప్రాధాయపడడం జరిగింది. ఆ పరిస్థితిలో జడ్జి గారు ఏం చెప్పారంటే అసలు 1903C ప్రకారం వాళ్ళు ఎట్టి పరిస్థితిలో కూడా 482 కింద ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద స్టే ఇవ్వడానికి లేదు కదా, మీకు ఎక్కిచ్చారు అడగడం జరిగింది. తర్వాత చంద్రబాబు నాయుడు గారు ప్రాస్పెక్టివ్ అక్యూజ్డ్, ఆయనకి అసలు లోకల్ స్టాండ్ లేదు క్వశ్చన్ చేయడానికని కూడా కోర్టు వారు ప్రశ్నించడం జరిగింది. ఆ 2 ప్రశ్నలకి వారి దగ్గర నుంచి జవాబు రాలేదు. రాని పరిస్థితుల్లో ఆఖరికి వారు 4 జడ్జి గారు ఏం చేశారంటే హైకోర్టులో ఉంది కాబట్టి 4 వారాల లోపల డిస్పోజ్ ఆఫ్ చేయండి, 4 వారాల లోపల డిస్పోజ్ ఆఫ్ చేయకపోతే మీరు ఇక్కడికి వచ్చి మళ్ళా నేను ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ అని చెప్పారండి. ఓకే. ఈ రోజు నుంచి 4 వారాలు. రైట్, ఈ రోజు నుంచి 4 వారాలు. మామూలుగా అయితే ఇప్పటికి 3 వారాలు అయిపోయింది కదా. కాకపోతే మీరు సుప్రీంకోర్టుకి రావచ్చు, మేము తీర్మానం చేస్తాను, ఒక డైరెక్షన్ హైకోర్టు వారికి ఇవ్వడం జరిగింది. ఓకే. సుప్రీంకోర్టు వారు వేసిన ప్రశ్నల పరంపరకు వారి దగ్గర నుంచి ఏ జవాబు లేదు.
ముఖ్యంగా 1903C ప్రకారం ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ప్రకారం 482 అప్లై కాదు కదా, ఎట్టిచ్చారు స్టే అని గదాయించడం జరిగింది జడ్జి వారు. ఓకే. చంద్రబాబు నాయుడు ప్రాస్పెక్ట్ అక్యూజ్డ్ కదా, వాళ్ళకి అసలు లోకస్ స్టాండింగ్ ఎదురు ప్రశ్నించడం జరిగింది. దానికి ఏ మాట ఏ పరిస్థితుల్లో కూడా దగ్గర జవాబు లేదు. కానీ ఆఖరికి ప్రతినాడుకు 4 కౌంట్ డౌన్ బిగిన్ అయిందండి. ఇట్స్ ఓన్లీ ఫర్ 4 weeks he got fresh release. థ్యాంక్ యూ సుధాకర్ రెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం. మీరు లైన్లో వచ్చి మాట్లాడినందుకు శ్రీనివాస్ రెడ్డి గారు కంటిన్యూ చేయండి. మీరు విన్నారు ఇప్పుడు సుధాకర్ రెడ్డి గారు చెప్పండి. అదే అందుకనే ఆలస్యంగానైనా మళ్ళీ ఏసీబీ కోర్టులో వచ్చే అంశాన్ని సహజంగానే దాంట్లో అక్యూజ్డ్గా ఉన్నవాళ్ళు ఆల్టర్నేట్స్ చూసుకుంటారు. చంద్రబాబు నాయుడు గారు చూసుకున్నారు, అభ్యంతరం లే, ఎందుకంటే చట్టం అవకాశం ఇచ్చినప్పుడు చూసుకుంటారు. కానీ హైకోర్టు ఇచ్చిన తీరు అందరినీ ఆశ్చర్యపరిచింది. ఒక అవినీతి చాలా గ్లేరింగ్గా కళ్ళ ముందు కనిపించినటువంటి అంశం ఒక్కొక్కసారి కోర్టులు కూడా ఇది ప్రజలను ఆకర్షించిన తర్వాత పత్రికల్లో మీడియాలో బాగా చర్చ అవుతున్న సందర్భంలో నాకైతే ఒక జడ్జి చెప్పాడు, దీని మీద నేను ఒక సీరియస్ ఇష్యూస్ మీద నేను ప్రస్తావించాను, ఈ సీరియస్ ఇష్యూని ఎందుకు హైకోర్టు జడ్జిమెంట్ చెప్పటం లేదు అంటే, ప్రజల్లో ఏ భావాలు వస్తాయో, ప్రజలు ప్రెజరైజ్ చేశారా, మీడియా ప్రెజరైజ్ చేశారా అన్న భావం మాలో వస్తుందన్న భావంతో మేము ఒక 3 మాసాల పాటు దాన్ని జోలికి పోలేదన్నారు. అలాంటి పరిస్థితి ఇక్కడ ఉందా? ఏమైనా ప్రజలు ప్రెజరైజ్ చేశారు కాబట్టి అనే భావంతో చేస్తున్నారన్న భావంతో కోర్టు ఇచ్చిందా నాకు తెలియదు. దీన్ని ఇలాంటి అవినీతి కేసుల్లో ఏదైనా ఉంటే ఇతర రకాలుగా చూస్తారు. కానీ మీరు అసలు 8 వారాల వరకు దాని జోలికి పోబాకండి. 8 వారాల తర్వాత ఏం చేయాలి? 8 వారాల తర్వాత అసలు పర్మనెంట్గా మీరు విచారణ చేయకూడదని చెప్పాలి. ఆ మాట చెప్పినా బాగుండేది కోర్టు. మీకు ఆ జ్యూరిస్డిక్షన్ లేదు, ఆయన ఇలాంటి కేసుల్లో మీరు జోక్యం చేసుకోకూడదు, స్పష్టంగా ఉంది, ఇది అన్యాయము అని చెప్తే అదో రకమైన తీర్పు. కానీ 8 వారాల తర్వాత ఏం చేయాలి? ఎందుకు 8 వారాలు? అందుకని చాలా ఆశ్చర్యకరంగా ఉంది. మళ్ళీ విశ్వాసం, న్యాయస్థానాల మీద విశ్వాసం కలిగించే రీతిలో ఇవాళ సుప్రీంకోర్టు. శ్రీనివాస్ రెడ్డి గారు, నేను స్మాల్ కరెక్షన్. ఐ థింక్ ఇప్పుడు ఏం జరిగిందంటే ఏసీబీ ప్రత్యేక కోర్టు ఏసీబీని 8 వారాల్లో విచారణ జరిపి మీరు నివేదిక సమర్పించండి అని అంటే హైకోర్టు దాన్ని స్టే చేసింది. అది నేను చెప్పేది. అది హైకోర్టు ఎందుకు అంటే ఆ తర్వాత ఏం చేయాలి? 8 వారాల తర్వాత కోర్టు ఏం చేయాలా? విచారణ చేసే కోర్టు ఏం చేయాలా? అంటే తీర్పును అప్పుడు చెప్పు, 8 వారాల వరకు చెప్పకూడదేనా? ఇది అసలు అర్థం కాని విషయం, సామాన్యులకు అర్థం కాని విషయంగా ఉంది. ఇవాళ సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, స్టే అనే మాట ఎత్తేసే మాటను, ఇచ్చిన తీర్పును పక్కకు నెట్టకుండా 4 వారాలు అంటే మళ్ళీ అక్టోబర్ 23, 22 లోపు మీరు తేల్చి చెప్పండి అని చెప్పారు. అంతేగా 4 వారాలు అంటే అంతే. ఏమిటిది అసలు? నిజంగా నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, ఇలాంటి ఇష్యూస్ మీద చర్చ చాలా జరగాల. కోర్టులు వ్యవహరిస్తున్న తీర్పు మీద కూడా చర్చ జరగాలి. ఇది కంటెంప్ట్ కాదు, ఎవరిని తీర్పుల మీద ఖచ్చితంగా జడ్జిల మీద కంటెంప్ట్ ఏదైనా వస్తుంది, తీర్పు మీద ఎవరైనా చర్చ చేసుకో. నేను అడిగేది ఇవాళ 4 వారాలు స్టే 8 వారాలు స్టే ఇచ్చినటువంటి హైకోర్టు తర్వాత ఏసీబీ కోర్టు ఏం చేయాలి చెప్పాలనా వద్దా? ఎందుకు ఈ 8 వారాలు ఎందుకు డిలే చేశారు? దేనికి కొరకు డిలే చేశారు మాకు అర్థం కాల. అందువల్ల సుప్రీంకోర్టు మంచి నిర్ణయం ఇచ్చింది, ప్రజల్లో మళ్ళీ విశ్వాసం కలిగించే రకంగా ఉంటుంది. ఇంకా పెద్దలతో మాట్లాడదాం. సుందరాం శర్మ గారు చెప్పండి, లీగల్ ఇది కూడా ఉంది చూస్తున్నారు మీరు. అంటే ఒక నేరం జరిగితే, నేరం జరిగింది, ఒక శాసనసభ్యుని, ఒక ప్రజాప్రతినిధిని కొనే ప్రయత్నం జరిగింది, రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు ఇంకో ప్రజాప్రతినిధి. దీనికి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఇన్వాల్వ్మెంట్ ఉంది అనే ఆరోపణ ఉంది. అది నిజమా కాదా దర్యాప్తులో తెలుస్తుంది. దర్యాప్తునే స్టే చేయడాన్ని ఎట్లా చూస్తారు? మొదట మీరు అన్నదానికి లీగల్ సెల్ అని అన్నారు, కానీ లాయర్ అని. మన ముఖ్యమంత్రి గారు మన దేశంలో ఉన్న 25,000 పైచిలుకు చట్టాల్లో ఏ చట్టంలో ఎట్నుంచి బయటికి రావచ్చో, ఏ చట్టంలో ఎక్కడ లోపాలు ఉన్నాయో ఆయనకు తెలిసినంత మాకు కూడా తెలియదు. ఓకే. ఎందుకనంటే ఇవాటికి 18 స్టేలు ఆయన. ఐ థింక్ ఈజ్ అన్ ఎకనామిక్స్ స్టూడెంట్, నాట్ లా. అందుకనే ఇప్పుడు మన సుబ్రహ్మణ్య స్వామి గారు ఉన్నారు, ఆయన కూడా యాక్చువల్గా లాయర్ కాదు, ఆయన వాదిస్తుంటారు, ఆయన కూడా మించిపోయి ఉన్నారు. ఆయన కూడా ఎకనామిక్ స్టూడెంటే, ఈయన ఎకనామిక్ స్టూడెంటే. బహుశా ఈ ఎకనామిక్స్ ఇక్కడ వర్కౌట్ అవుతుందేమో మనకు తెలియదు.
I think Subramanian did his law. బట్ ఈజ్ నాట్ ఎ లాయర్, Okay. Practicing lawyer. అదే చెప్తాను మీకు, అదే ప్రాక్టీసింగ్ లాయర్, అదే లాయర్ కాదు ఆయన. రైట్ రైట్ ఆయన మామూలుగా గారు కూడా లాస్ చదివారు రైట్ అనుకుంటున్నారు. రైట్ సార్. అట్లా ఈయన కూడా ఎకనామిస్టే, ఆయన కూడా ఎకనామిస్టే. కానీ వీళ్ళిద్దరికి 25,000 చట్టాల్లో, చంద్రబాబు నాయుడు గారికి 25,000 చట్టాలు పై చిలుకున్నటువంటి ఏ చట్టంలో ఎట్నుంచి రావాలి అనేటువంటి ఆయనకి తెలిసినంతగా బహుశా లా చదువుకునో లేకపోతే ప్రాక్టీస్ చేసినటువంటి ఎవరికి కూడా తెలియదు. రైట్. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, ఇవాళ ఈ ఓటుకు నోటు కేసులో చంద్రబాబు నాయుడు గారు రేపు పొద్దున్న మనం ఇవాళ ఇన్ని మాటలు మాట్లాడినప్పటికీ కూడా ఆయన మొదటి నుంచి కూడా ఒక 2 ఇష్యూస్ ఉన్నాయి దాంట్లో. ఇవాళ కోర్టుకు వెళ్ళినటువంటి వాడు టెక్నికల్ గ్రౌండ్స్ మీద కేసుని చేసుకోవడం జరుగుతుంది, డిస్మిస్ చేయించుకోవటం జరుగుతుంది. ఎస్. మెరిట్స్లోకి వెళ్తే కదా కేసు ఏదన్నా. ఇప్పుడు రేపు పొద్దున్న నిన్న కూడా నాకు తెలిసినంత వరకు, మొన్న కూడా వాళ్ళు ఫైల్ చేసిన ఇదిలో వాళ్ళు ఏమంటున్నారంటే ఏసీబీకి అసలు జ్యూరిస్డిక్షన్ ఉందా? ఇది ఒక ఎమ్మెల్యేకి మేము డబ్బులు ఇస్తూ పట్టుకున్నాం కదా, ఎమ్మెల్యేకి ఇస్తూ డబ్బులు పట్టుకున్నప్పుడు ఇది ఎలక్షన్ కమిషన్ కిందకు వస్తుంది కదా, అటువంటిది ఏసీబీ ఎట్లా విచారణ చేస్తుందని రేపు పొద్దున్న ఆయన అడుగుతారు కూడా, డెఫినెట్గా ఇదే అడుగుతారు. ఆ యొక్క పాయింట్ తీసుకుని లేదు వీళ్ళకి ఏసీబీకి అసలు లేదు అని అని జడ్జిమెంట్ అంటే కోర్టులు ఏం చూస్తాయంటే లా చూస్తుంది. కానీ సుందరరావు, నేను మీకు ఒకటి గుర్తు చేయాలి. ఇప్పుడు ఇదంతా సంఘటన జరిగిన సమయంలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మొత్తం వివరాలు తెప్పించుకొని దాని మీద తన అభిప్రాయం చెప్పేసింది. తన అభిప్రాయం చెప్పేసిందని చెప్పానంటే అది కోర్టు నుంచి తీసుకున్న మాట జరిగింది. కానీ సార్ ఆ పేపర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ తీసుకోవడం జరిగింది. కానీ వాళ్ళు ఇప్పటివరకు కూడా ఇంకా ఎటువంటి డెసిషన్ దాని మీద తీసుకోలేదు. ఎలక్షన్ కమిషన్ ఇంకా అట్లాగే పెట్టుకుని. అయితే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు రేపు పొద్దున ఈ టెక్నికల్ గ్రౌండ్స్లోకి వెళ్లకుండా మెరిట్స్ మీద కనుక కేసు ఆర్గ్యూ చేసుకుని ఆయన ఇన్నోసెంట్సీగా కనుక బయటపడితే ఆయన నిప్పు అని ప్రజలు నిజంగా ఒప్పుకుంటారు. అయితే అది ఎంతమటుకు చంద్రబాబు నాయుడు గారు చేస్తారు అనేటువంటిది మనం ఎవరం చెప్పలేం. నెక్స్ట్ ఇంకోటి కూడా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి మంచి అవకాశం ఇది అసలు నిజంగా చెప్పాలంటే. ఏమని అంటే ఆయన ఇప్పటివరకు 18 కేసుల్లో స్టే తెచ్చుకున్నారని మనం ప్రతిసారి ఏదో ఒకటి చెప్తా వస్తున్నారు. ఆయన ఎప్పుడు నేను నిప్పు 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఏ రోజున నేను ఎటువంటి ఇవి చేయలేదు అనేటువంటిది కూడా ఆయన మనకు చెప్తా వస్తున్నారు. ఈ కేసులో అట్లీస్ట్ ఈ కేసులో అయినా కూడా నాది కాదు ఆ వాయిస్, నాకు ఆ డబ్బులతో ఎటువంటి సంబంధము లేదు, అక్కడ రేవంత్ రెడ్డి గారు బాస్ అన్నటువంటి వ్యక్తి నేను కాదు అనేటువంటిది కనుక కోర్టులో ప్రూవ్ చేసుకుని కనుక ఆయన ఇన్నోసెంట్ అని కనుక బయటకు వచ్చినట్లయితే ఈ రాష్ట్ర ప్రజలకు అంతకంటే ఇంకొక ఇది ఉండదు. కానీ వెరీ అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఏ రోజున కూడా ఆ పని ఎప్పుడూ చేయలేదు. మీకు ఇంతకుముందు గుర్తుందో లేదా, హైకోర్టులో కూడా ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు వారి ఫ్యామిలీ ఇంకా కొంతమంది అందరి మీద కూడా ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఫైల్ అయ్యింది. అప్పుడు ఉన్నటువంటి జడ్జెస్ ఇద్దరు కూడా ప్రైమా ఫేసీ కేసు ఉన్నది అని కూడా చెప్పడం జరిగింది. చెప్పినప్పుడు సిబిఐ ఉన్నటువంటి వాళ్ళు ఏమన్నారంటే మా దగ్గర స్టాఫ్ లేదు అని చెప్పని అన్నారు ఎంక్వైరీ చేయడానికి. అది వెంటనే సుప్రీంకోర్టుకి వెళ్ళింది. తర్వాత ఏం జరిగిందో అందరికీ తెలుసు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఇవాటికైనా సరే చంద్రబాబు నాయుడు గారు ఈ కేసు విషయంలో ముఖ్యంగా, ఎందుకంటే జనాలందరూ అక్కడ జరిగినటువంటిది చూశారు, రేవంత్ రెడ్డి గారు డబ్బులు తీసుకురావటం చూశారు, అవన్నీ కూడా అక్కడ మన ప్రజలందరికీ కల్పించేసింది. ఇది ఇక్కడ ఎవరు కనిపించినటువంటిది కూడా కాదు. అయితే ఇక్కడ అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే మన వ్యవస్థల్లో మనం అవినీతి గురించి మాట్లాడుతూ ఉన్నాం. ఇవాళ ఏదో 3,000 రూపాయలు తీసుకున్నాడు ఓటరు అమ్ముడుపోతున్నాడు అని మాట్లాడుతూ ఉన్నాం, ఏదో ఒక చిన్న మందు బాటిల్ తీసుకుంటాడు అని మాట్లాడుతున్నాం, బిర్యానీకి ఓటు అమ్ముకుంటున్నాడు అని మాట్లాడుతున్నాం. ఇన్ని మాటలు మాట్లాడుతున్నటువంటి మనము ఇవాళ రోజున ఇట్ ఇస్ అ ప్రూవెన్ కేసు. ఇందా శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పి ఇట్ ఇస్ అ ప్రూవెన్ కేసు, ఇంకా ఏమీ అక్కర్లేదు. అక్కడ డిసైడ్ చేయాల్సింది చంద్రబాబు గారు ఉన్నారా లేరా అని చెప్పండి. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఎదుగుండా కనిపిస్తున్నారు కాబట్టి. అటువంటి సమయంలో ఇవాళ కోర్టులు కానివ్వండి, నిజంగా వీళ్ళందరూ కూడా కోర్టులు నిజంగా సూమోటో కింద ఈ కేసు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ రోజున. కోర్టులు కూడా అవినీతి మీద చాలా మాట్లాడుతూ ఉన్నాయి ఇవాళ రోజున. ఎందుకంటే నిజంగా చాలా దారుణంగా ఉంది. ప్రజాస్వామ్యంలో ఏంటి ఓట్లేంటి నోట్లేంటి ఈ కేసులు ఏంటి అనేటువంటిది ఇవాళ చాలా జరుగుతూ ఉంది. ఇటువంటి సమయంలో అసలు నిజంగా కోర్టులు కనుక సూమోటోగా కనుక ఈ కేసు తీసుకుని చంద్రబాబు నాయుడు గారి యొక్క ఇన్నోసెన్సీని ప్రూవ్ చేసుకునేటట్టుగా చేస్తే ప్రజాస్వామ్య విలువలు పెరుగుతాయి, రాజకీయ నాయకుల మీద ఉండేటువంటి గౌరవం కూడా పెరుగుతుంది. కానీ అది జరగట్లేదు ఇవాళ రోజున. ఎందుకని అనేటువంటిది మామూలు సామాన్య మానవుడికి వస్తున్నటువంటిది. చిన్న 3,000 రూపాయలు 300 రూపాయలు 5,000 2,000 రూపాయలు తీసుకున్న వాళ్ళని ఏసీబీ చేసి వెంటనే వాడిని తీసుకుని వెళ్ళి మనం జైల్లో పెట్టి వాళ్ళ మీద ఇన్ని చేస్తున్నటువంటి మనం ఇవాళ ఈ రాజకీయాల్లోకి వచ్చేసరికి ఎందుకు జరగట్లేదు అనేటువంటిది ఇవాళ ఈ సామాన్యమైనటువంటి జనాలకి వస్తున్నటువంటిది. కాబట్టి ఇప్పటికైనా కూడా కోర్టులు సూమోటోగా తీసుకుంటే బాగుండేది. అది లేకపోయినా కూడా పర్వాలేదు. ఇవాళ రోజున కేంద్ర ప్రభుత్వం కూడా నిజానికి భారతీయ జనతా పార్టీ ఇవాళ నరేంద్ర మోడీ గారు అక్కడ కేంద్ర ప్రభుత్వంలో ఆయన నేనేమి అవినీతి లేదు ఇప్పటివరకు నన్ను చూసుకోండి నేను చాలా అన్నాడు. దట్స్ ఫ్యాక్ట్, మనం ఏమి దాన్ని. కానీ ఆయన కూడా కాంగ్రెస్ చీఫ్ మినిస్టర్ ఉన్నటువంటి ఉత్తరాఖండ్ చీఫ్ మినిస్టర్ మీద
సిబిఐ కేసు కోసం ఢిల్లీ దాకా తీసుకొచ్చినటువంటి వాళ్ళు ఇవాళ ఈ చంద్రబాబు నాయుడు గారి కేసులు ఎందుకు మాట్లాడలేదు అనేటువంటిది మరి నరేంద్ర మోడీ గారు చెప్తారు. అది అంటే ఆంజనేయ రెడ్డి గారు కూడా చెప్పలేరండి, ఎందుకంటే ఆంజనేయ రెడ్డి గారి దగ్గర నుంచి కూడా అది కేంద్ర ప్రభుత్వంలో ఉందేమో అనిపిస్తుంది, ఎందుకంటే అంతా లోకల్ గాలం కాబట్టి అది సెంట్రల్కి వెళ్ళిపోయిందేమో అని చెప్పి రైట్ శర్మ గారి మిగతా పెద్దలతో మాట్లాడడం. శ్రీనివాస్ రెడ్డి గారు ఇంకొకటి, ఇప్పుడు యాంటీ కరప్షన్ బ్యూరో అనేది అది ఉద్యోగ వర్గాల్లో జరిగే అవినీతిని దర్యాప్తు చేయడానికి వాటి మీద చర్యలు తీసుకోవడానికి ఉన్నది. ఈ రాజకీయపరమైన వీటి మీద దానికి హక్కు లేదు అనే ఒక చర్చ. పబ్లిక్ సర్వెంట్ ఎవరు? డెఫినేషను ఉద్యోగులే కాదు, లెజిస్లేటర్స్ కూడా పబ్లిక్ సర్వెంట్స్ డెఫినేషన్ కింద వస్తారు. లేకపోతే బాగుండేది, పబ్లిక్ సర్వెంట్ కారు అంటే చాలా బాగుండేది. చాలామంది రాజకీయ నాయకులు రోజు కోర్టు చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉండేది, ఈ ప్రొటెక్షన్స్ కొన్ని లేకుంటే. అందుకని పబ్లిక్ సర్వెంట్ కింద ఖచ్చితంగా అందరు వస్తారు. మేము పబ్లిక్ సర్వెంట్ కాదు అనే డెఫినేషన్ లేకపోతే కాదు. అందుకని పబ్లిక్ సర్వెంట్స్, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ పబ్లిక్ సర్వెంట్ ఇక్కడ. ఇంకోటి మీరు చూసినారు, ఈ సంఘటన జరిగిన తర్వాత ఫస్ట్ కొద్ది వారాల పాటు ఎంత వేగంగా కదిలింది ఏసీబీ కానీ, ఏసీబీకి సంబంధించిన దర్యాప్తు కానీ, అవన్నీ కూడా ఎంత వేగంగా కదిలింది. 2 రాష్ట్రాల్లో రాజకీయంగా ఎటువంటివి జరిగినాయి, ముఖ్యమంత్రులు ఎట్లా మాట్లాడుకున్నారు, ఇవన్నీ చూసి తర్వాత సడన్గా అది నేను అనుకున్న తెరమరుగైపోయింది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిగానే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిగానే పరిపాలన రీతిలో ప్రజలు ఆశించిన రకంగా వస్తుంది, ఆ రకంగానే అవినీతి చర్యల మీద చర్య తీసుకుంటున్నారు అన్న భావన, స్పీడీ యాక్షన్స్ గత ప్రభుత్వాల మాదిరిగా కాకుండా అనుకునే విశ్వాసం ఆ రోజు ఆ ఊహించనంత స్పీడ్గా ముందుకెళ్ళింది. అరే ఇట్లా జరుగుతుందా, మన అధికారులు చేస్తారా ఇంత? కానీ ఆ తర్వాత ఆలోచిస్తే నాకేమీ సమాధానం దొరకటండి. ఎందుకు ఇంత డిలే చేశారు, ఎందుకు ఈ డిలే జరుగుతుంది? ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీద ఏసీబీ, ఇక్కడి ఏసీబీ కాబట్టి తెలంగాణ ఏసీబీ మీద కూడా అపవాదు మోయాల్సిన పరిస్థితి వస్తుందామా అన్న భావన కూడా నాకేమో. రైట్. మనం పద్మ గారితో మాట్లాడి ఆంజనేయ రెడ్డి గారితో కూర్చొని. పద్మ గారు చెప్పండి, ఇవాళ సుప్రీంకోర్టు ఇచ్చిన దాని మీద నిజమే అంటే నేను అందరిని అడుగుతున్న ప్రశ్న అదే, దర్యాప్తు మీద స్టేలు ఏమిటి? దర్యాప్తుని ఇప్పుడు ఒక కేసు దర్యాప్తు జరిగి కోర్టు తన నిర్ణయాన్ని ప్రకటించేసి ఫలానా వాళ్ళు దోషులు శిక్షించండి అన్నాక పైకోర్టుకు పోయి అయ్యా నేను దోషిని కాదు అని ఏదైనా కౌంటర్ వేసుకోవడం, స్టే తెచ్చుకోవడం అట్లాంటివి అయితే పర్లేదు, కానీ అసలు మీరు దర్యాప్తే చేయకూడదు నా మీద అని అంటే ముఖ్యమంత్రుల మీద దర్యాప్తు జరగకూడదా? అది ఈ కేసులో ఇవాళ ప్రజల ముందు ఉన్నటువంటి అనేక ప్రశ్నల్లో ముఖ్యమంత్రికి ఒక న్యాయము, సామాన్యునికి ఒక న్యాయము అనేటటువంటిది ఉంటుందా అనేటటువంటిది జనరల్గా ఒక సామాన్యుడికి ఏం అర్థం అవుతుంది? ఆ రోజున మొత్తం కూడా ఒక కోట్లు బ్యాగ్లో ఉన్నటువంటి ఒక బ్యాగ్ని తీసుకెళ్లి రేవంత్ రెడ్డి అనేటటువంటి ఒక తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఆ రోజు 50 లక్షలే, ఆ రోజు 50 లక్షల బ్యాగ్తో రెడ్ హ్యాండెడ్గా ఆయన పట్టుబడి మిగతా విషయాలు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారని చెప్పి ఫోను స్టీఫెన్సన్ ఆయన నామినేటెడ్ ఎమ్మెల్యేకి ఇవ్వడం, ఆయనేమో ఫోన్లో మాట్లాడడం, బ్రీఫ్డ్ మీ అనేటటువంటి వాయిస్తో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం, మిగతా కమిట్మెంట్స్ నేను ఫుల్ఫిల్ చేస్తాననేటటువంటి ఒక హామీ ఇవ్వడం, ఇది జరిగినటువంటి కేసు. అంతేకాకుండా స్టీఫెన్సన్ ఆయన కోర్టులో వాంగ్మూలం కూడా ఇచ్చారు. నన్ను ఇట్లా ఒక క్యాష్ బ్యాగ్తో రేవంత్ రెడ్డి వచ్చాడు, తర్వాత మిగతాది చంద్రబాబు నాయుడు గారు ఫుల్ఫిల్ చేస్తాన్నారు, 5 కోట్ల డీల్ అనేటటువంటిది ఆయన నెరవేరుస్తానన్నారని ఈయన వాంగ్మూలం ఇచ్చినటువంటి కేసు. ఇంత పక్కాగా ఉన్నటువంటి ఈ కేసు విన్న తర్వాత ఇక చంద్రబాబు నాయుడు గారి పని అయిపోయింది అనేటటువంటిది సాధారణంగా అనుకున్నటువంటిది. ఏదో ప్రతిపక్షంగా మేమేదో ఆశపడ్డాం అనేటటువంటిది కాదు. ఎవరికైనా సరే ఇంత సీన్ జరిగినటువంటి కేసు ఎవరైనా సరే, మీడియా ఆ రోజు అన్ని మీడియాలు ప్రొజెక్ట్ చేసి జరిగినటువంటి అంటే అంత ఒక బీభత్సంగా జరిగినటువంటి ఒక పట్టుబడినటువంటి కేసు ఇది. అంత కేసులో జరిగినప్పుడు మరి బ్రహ్మదేవుడు కూడా చంద్రబాబును కాపాడలేడని ఈ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా తెలంగాణకు సంబంధించినటువంటి దాంట్లో ఆ రోజు మాట్లాడినటువంటి వ్యవహారం, ఇవన్నీ ఒకసారి మనం కళ్ళ ముందు గుర్తు చేసుకుంటే, ఇవాళ వచ్చేటప్పటికి ఒక ఎమ్మెల్యే, మా పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే దర్యాప్తు జరగని కారణంగా ఏసీబీ కోర్టుకు వెళ్ళడం, మళ్ళీ అక్కడి నుంచి హైకోర్టుకి వారు చంద్రబాబు నాయుడు గారు వెళ్తే మళ్ళీ హైకోర్టుకు సంబంధించి వాదనలు వినిపించడం, కాదు ఇక్కడ న్యాయం జరగడం లేదని మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళడం, ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందండి? ఒక ఎమ్మెల్యే సుప్రీంకోర్టు దాకా పోయి ఏది ఒక బ్యాగు, ఒక రెడీ హ్యాండెడ్గా వాంగ్మూలం,
నన్ను కొనడానికి ప్రయత్నించారని స్వయంగా కోర్టుకి దానికి శ్రీనివాస్ రెడ్డి గారు హైకోర్టు దీన్ని ఆక్షేపించినారు కూడా కదా. అదే ఆక్షేపణ మనం ఆక్షేపిస్తున్నాం. న్యాయ వ్యవస్థలో జరుగుతున్నటువంటి ఇది చూసిన తర్వాత ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం శ్రీనివాసరెడ్డి గారు అన్నట్టు తెలంగాణ ఏసీబీ వ్యవహరించినటువంటి తీరు ఇవన్నీ చూసిన తర్వాత ఒక ఎమ్మెల్యే దశల వారీగా సుప్రీంకోర్టు దాకా పోయి పోరాటం చేయాల్సినటువంటి పరిస్థితి కల్పించారు అంటేనే, పైగా ఆయనకు చంపుతామనే బెదిరింపులు, సుప్రీంకోర్టుకు పోతే చంపుతాం అనేటువంటి ఇదంతా కూడా ఏం తెలియజేస్తోంది? ఇవాళ ప్రజల్లో ఏం భావాలు వ్యక్తమవుతున్నాయి అని అంటే, చంద్రబాబు నాయుడు గారిని రక్షించడానికి మొత్తం వ్యవస్థలు పనిచేస్తున్నాయి అనేటటువంటి ఒక అభిప్రాయం వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే, సాధారణంగా ఒక దర్యాప్తుని ఆటంకపరచాల్సినటువంటి అవసరం ఎందుకు ఉంటుంది? ఇక్కడ తెలంగాణ ప్రభుత్వానికి ఎందుకు ఉండాలి? మీరు స్పీడ్గా ఆగమేఘాల మీద ఏసీబీ అధికారులు వెళ్ళారు, సరే ఫోన్ ట్యాపింగ్లు అన్నారు, వారు ఏదో జరిగిన తర్వాత మీరు వాయిస్ టెస్ట్ చంద్రబాబు నాయుడు గారికి ఎక్కడ ముడిపడింది? మీరు ఛార్జ్షీట్లో మొదట వేసినటువంటి ఛార్జ్షీట్లో 23 సార్లు ఏమో చంద్రబాబు నాయుడు గారి ప్రమేయం ఉన్నట్లుగా కోట్ చేశారు. కానీ దాని అనుబంధంగా ఛార్జ్షీట్ వేయడానికి మాత్రం మీ గొంతులు మెలికబడిపోయినాయి. అదేవిధంగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారి వాయిస్ అనేటటువంటి స్టీఫెన్సన్తో మాట్లాడింది ఆయన గొంతా కాదా అనేటటువంటి టెస్ట్ చేయడంలో మొత్తం కూడా నాంచారు వ్యవహారాన్ని. ఈ రోజుకి చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ గొంతు నాది కాదు అనడం లేదు. నాది కాదని నేను మొదట మా ఫోన్లు ట్యాప్ చేసినారనే దాంతో బయలుదేరిన నేను స్టీఫెన్సన్ కి సంబంధించినటువంటి ఎటువంటి ఎర వేయడానికి ప్రయత్నం చేయలేదు అని ఆయన మాట్లాడలేదు. ఈ కేసుతో నాకు ఎటువంటి సంబంధం లేదు, అసలు ఆ గొంతు నాది కాదు అనేటటువంటి ఆయన ఎప్పుడు కూడా డినై చేయలేదు. ఆయన అంగీకరించారు. ఈ కేసుకు సంబంధించినటువంటి తన పాత్ర అనేటటువంటి అంగీకరిస్తూనే ఇవాళ నేను ముఖ్యమంత్రిని, నేను చంద్రబాబు నాయుడిని, నా మీద కేసు పెడతారా, నన్ను ఇరికిస్తారా అనేటటువంటి ఒక బెదిరింపు ధోరణిలో నడుస్తున్నారు. ఇవాళ ఈ గొంతు చంద్రబాబు నాయుడు, ఆ టేప్లో ఉన్నటువంటి గొంతు చంద్రబాబు నాయుడు గారి అని చెప్పడానికి మాకు సంబంధించినటువంటి అదే ఇప్పుడు కేసు వేసినటువంటి ఎమ్మెల్యేనే ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు ప్రైవేట్ ల్యాబ్స్లో ఫోరెన్సిక్ ల్యాబ్లో పరీక్ష చేయించి దాని ఎవిడెన్స్ తీసుకొచ్చి ఏసీబీ కోర్టుకి ఇస్తే అప్పుడు ఏసీబీ కోర్టు 8 వారాల్లోపు ఈ దర్యాప్తు చేయండి అని ఏసీబీకి డైరెక్ట్ చేసినటువంటి పరిస్థితి. దాని మీద స్టే తెచ్చుకున్నారు. దాని మీద మళ్ళీ ఇప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్తే ఇది దర్యాప్తు జరగాల్సినటువంటి కేసే కదా, ఎందుకు అడ్డుపడుతున్నారు అనేటటువంటి సుప్రీంకోర్టు కూడా అభిప్రాయపడింది. 4 వారాల్లో దర్యాప్తు చేయమన్నది. ఇప్పుడు ఏంటంటే దర్యాప్తుకి ఎందుకు అడ్డుపడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు అనేటటువంటిది ఈ రోజు చెప్పాల్సినటువంటి విషయం. అదేవిధంగా దర్యాప్తు ఎందుకు చేయడం లేదు అనేటటువంటిది తెలంగాణ ప్రభుత్వం చెప్పాల్సినటువంటి విషయం. ఒక కేసులో ఇట్లాగా జరుపుకుంటూ పోతే ముఖ్యమంత్రి స్థానాల్లో ఉన్నారు కదా అని చెప్పి వాళ్ళు రాజీలు పడిపోయి ఇట్లాంటి ఒక డబ్బులు ఇచ్చి కొనుక్కునేటటువంటి కేసులను కూడా మాఫీ చేసేటటువంటి ప్రయత్నం అయితే ప్రజాస్వామ్యం ఎందుకండి? శుభ్రంగా ఎవరి జేబుల్లో వాళ్ళు వేసుకుని నడు రోడ్డు మీద అన్నింటిని కొనేసుకుంటూ తిరగవచ్చు, కోర్టులు కూడా కొనేసుకుంటూ తిరగవచ్చు ఓపెన్ గానే. మాధవరెడ్డి గారు, మీరు అసలు అధికారంలోకి రావడమే 2014లో నరేంద్ర మోదీ గారు కాంగ్రెస్ ముక్త భారత్ అంటే కాంగ్రెస్ ముక్త భారత్, కాంగ్రెస్ నుంచి ఎందుకు ముక్తి కావాలి భారతదేశానికి అన్నారంటే అది అవినీతిమయం అయిపోయింది. యూపీఏ 2లో అనేకమైన వారు చెప్పారు, ఆకాశాన్ని వదలలేదు, భూమిని వదలలేదు, భూగర్భాన్ని వదలలేదు అని చెప్పినారు. అట్లాంటి ప్లాంక్ మీద అధికారంలోకి వచ్చిన మీరు, మీ మిత్రుడి మీద ఒక అవినీతి ఆరోపణ వస్తే పరోక్షంగా మీ సహాయం కూడా ఉన్నదనే విమర్శ ఉన్నది. ఇవాళ సుప్రీంకోర్టు ఇచ్చిన దాని మీద మీ అభిప్రాయం ఏంటి? సుప్రీంకోర్టు ఇచ్చింది ఆ తీర్పును అందరూ ఆమోదించాలా, దాన్ని ఎవరు నో అని చెప్పే అవకాశం వాళ్ళు. నేనేమంటున్నా అంటే, ఈ ఓటు కేసులు అనేవి ఈరోజు కొత్తగా ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో జరిగినాయి సార్. ఇట్లాంటి చాలా ఉన్నాయి. చెప్తున్నాను సార్ మేడం, నేను చెప్తున్నాను అదే కేసులు నడవలేదని అవి అదే నేను చెప్పేది జరిగినవి ఉన్నాయండి. బంగారు లక్ష్మణ్ గారు పదే బంగారు లక్ష్మణ్ గారు ప్రస్తావన వస్తుంది, పోలికలు తెస్తున్నారు, కానీ పాపం బంగారు లక్ష్మణ్ గారు ఇట్లాంటి పని చేయలేదండి. వారి పార్టీకి ఎవరో విరాళం ఇచ్చారో ₹1,00,000. అవునవును, నేను అదే చెప్తున్నాను సార్. నేను ప్రారంభించిన వెంటనే చిన్న క్లారిఫికేషన్ ఆయన సార్ని మాట్లాడమండి. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు జార్ఖండ్ కేసు ఇవన్నీ కూడా ఏంటంటే ప్రూవెన్ కేసులు కాదు అవి, అంటే పట్టుకోవాలి. కానీ ఇక్కడ మీకు రెడ్ హ్యాండెడ్ గా అరెస్ట్ చేస్తున్నారు కదా, ఇప్పుడు అరెస్ట్ చేయటము, ఆయనకి బెయిల్ ఇవ్వటము ఇక్కడనే వస్తుంది. ఈ రేవంత్ రెడ్డిని ఇప్పుడు పథకాన్ని అమలు చేసిన వాళ్ళకంటే కూడా ఆ పథకాన్ని రచించిన వాళ్ళే ఎక్కువ బాధ్యులు. అదే దానికి దర్యాప్తు జరగాల, ప్రూవ్ కావాలా. సార్ మీరు దర్యాప్తు జరపకుండానే స్టే తెచ్చుకున్నాడంటే రాజ్యాంగంలో మన చట్టాల్లో స్టే తెచ్చుకునే అవకాశం ఉంది.
చాలామంది ఎఫ్ఐఆర్నే స్క్రాప్ చేయమని వెళ్తారు. మొదట ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్నే స్క్రాప్ చేయమని అడుగుతున్నారు. దాని అర్థం మనం ఈ విధంగానే చూడలేం కదా. మనకి రాజ్యాంగంలో చట్టాల్లో అవకాశం ఉన్నప్పుడు నా మీద ఒక ఆరోపణ వచ్చింది, దాని మీద దర్యాప్తు జరగకుండా ప్రతి అవకాశం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి మీద వచ్చిన ఆరోపణలు కొన్ని కేసుల్లో ఎఫ్ఐఆర్ఏ స్క్రాప్ చేయమని జగన్మోహన్ రెడ్డి గారు కూడా కోర్టుకి వెళ్ళిన సంఘటనలు ఉన్నాయి. అందువల్ల కేవలం చంద్రబాబు నాయుడు గారిదే ఒక్కడే చేస్తున్నాడు, ఇది మిగతా వాళ్ళు చేయడం లేదనేది కరెక్ట్ కాదు. చంద్రబాబు నాయుడుకి అవకాశం చేశారు, అవకాశాలు ఉండేవాళ్ళు అందరూ కూడా దర్యాప్తుల మీద స్టే తెచ్చుకున్నారు, ఎఫ్ఐఆర్ స్క్రాప్ చేయమని కూడా తెచ్చుకొని ఉన్నారు. నేనేమంటున్నా అంటే ఇదంతా గందరగోళం. మొదటి నుంచి మొత్తం చూసినప్పుడు ఇదంతా గందరగోళం. మీరు శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్టు మొదట్లో చాలా వేగవంతంగా ఉండింది, ఇది ఈ లాజికల్ ఎండకి తీసపోతారని అనుకున్నది మధ్యలో సడన్గా స్లోగా ఆగిపోవడం కూడా జరిగింది. నేను ఇందాకనే చెప్పిందంటే న్యూక్లియర్ డీల్ మన పార్లమెంట్లో విషయం కానివ్వండి, అంతకుముందు జేఎం విషయం కానివ్వండి, వీటన్నిటిని కూడా దురదృష్టవశాత్తు మన దేశంలో ఈ లీగల్ వ్యవస్థ ఇట్లా జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినేడ్. ఈ డిలే అవుతూ వస్తుంది. ఇది అందరం కూడా సీరియస్గా ఆలోచించాల్సిన ఇది ఉంది. చంద్రబాబు నాయుడు గారు దర్యాప్తు మీద స్టే తెచ్చుకునే హక్కు లేదు అనడానికి లేదు. లీగల్గా మోరల్గా డిఫరెంట్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తారంటే ప్రతిరోజు నేను నిజాయితీ పరుణ్ణి, నేను నిప్పుని అని చెప్తుంటారు. వారే రుజువు చేసుకోవచ్చు కదా, మంచిది కదా వారికి. ఒక్కసారి కూడా నాకు ఈ కేసుతో ఎటువంటి సంబంధం లేదని నేను చెప్పలేదు కదా. చెప్పనప్పుడు నేనేమంటున్నా అంటే ఇది మీరు ప్రైవేట్ ఎఫ్సిఎల్ అంటున్నారు, ఏసీబీకి పంపించింది ఫోరెన్సిక్ ల్యాబ్కి. ఏసీబీ నుంచి రిపోర్ట్ ఏమొస్తుందో తెలియాలా, దాన్ని మనం అథెంటిక్గా తీసుకోవాలి తప్ప బాంబేలోనూ లేదా ఒక ప్రైవేట్ వ్యక్తి ఎమ్మెల్యే వెళ్ళి ఆయనకి ఇష్టం వచ్చిన ల్యాబొరేటరీస్లో ఎఫ్సిఎల్ చేయించి ఇది చంద్రబాబు నాయుడు గారు గుంతే అని ఒక సర్టిఫికేట్ తీసుకొచ్చినంత మాత్రాన దాని మీద వీ కెనాట్ గో బై ఇట్. లెట్ వెయిట్ ఫర్ ఏసీబీ నుంచి ఏమొస్తుందో చూద్దాం. ఆయన గొంత కాదా ఏది ఏమైనా కానీ చంద్రబాబు నాయుడు గారు కూడా స్పష్టంగా బయటకు వచ్చి చేయాల్సిన అవసరం. చాలా కన్ఫ్యూజ్, చాలా అనుమానాలు ఎక్కడొస్తున్నాయంటే మొదట ఆయన మనిషి ఒక ఆయన వచ్చి రకరకాలుగా చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు గొంతు కాదు, గతంలో ఉన్న మాటలన్నీ కూర్చి దీన్ని చేశారని చెప్పడం. తర్వాత మా ఫోన్లు ట్యాపులు చేశారనడం, ట్యాపింగ్ ఫోన్లు చేశారనడం. ఆంజనేయరెడ్డి గారు ఆ రోజున వచ్చి బయట వచ్చి మాట్లాడిన ఆయన సమాచార సలహాదారు, ప్రభుత్వ సలహాదారు. ఇది ఒక పొలిటికల్, ఇది దీనిలో ఒక ప్రభుత్వ అధికారికి వచ్చి దాన్ని మీద వేసుకొని మాట్లాడాల్సిన అవసరం లేదు. అదే అక్కడే ప్రజలకు చాలా మందికి అనుమానాలు వచ్చాయి. నా టెలిఫోన్ ట్యాప్ చేశారంటే నేను మాట్లాడితేనే కదా ట్యాప్ చేసేది, దాన్ని నువ్వు క్వశ్చన్ చేస్తున్నప్పుడు అంటే నేను మాట్లాడనేది ఇండైరెక్ట్గా అడ్మిట్ అయినట్టు అవుతుంది. అందువల్ల ఇదంతా గందరగోళంగా ఉంది. నేనేమంటున్నా అంటే ఈరోజు సుప్రీంకోర్టు చెప్పింది. సుప్రీంకోర్టు చెప్పింది ఏమిటి, రాబోయే 4 వారాలు, ఆల్రెడీ 3 వారాలు అయిపోయింది. హైకోర్టు 8 వారాలు కాదండి, ఇవాళ నుంచి 4 వారాలు. మీరు ఏసీబీ కోర్టు 8 వారాల తర్వాత ఆగండి అన్నది ఎటు వాళ్ళు వచ్చిన 8 వారాలు అయిపోతుంది. 8 వారాల తర్వాత ఏం జరుగుతుంది, ఇంకా 4 వారాల్లో ఏం తెలుస్తుంది, మళ్ళీ ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు కోర్టుకి వెళ్ళి ఏం చేస్తారు, ఎవరిని దోషులుగా చేస్తారు. ఏది ఏమైనా దర్యాప్తు వేగవంతంగా జరిగి దోషులు ఎవరైనా కానీ, అది ఎవరైనా కానీ శిక్షించబడాలా. ఈ దేశంలో దురదృష్టవశాత్తు ఈ చట్టాలు, ఈ న్యాయస్థానాలు, కేసులు డిలే కావడం వాటికి ఒక ఫుల్ స్టాప్ పెట్టాల్సి ఉందని దర్యాప్తు జరగడానికి కూడా సుప్రీంకోర్టు మేడం. ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే ఈ ఓటు కోట్లు కేసు తర్వాత బయట చాలా అంటే పెద్ద ఎత్తున ప్రజాభిప్రాయం ఒకటి ఏమొస్తున్నదంటే రాజకీయ నాయకత్వం అదుపులో ఈ దర్యాప్తు వ్యవస్థలు ఉండడం వల్ల ఇట్లా జరుగుతుంది అని చాలామంది అనుమానపడుతున్నారు. నిజానికి ఈ మధ్యనే జరిగిన నయీం ఎన్కౌంటర్ కేసుకు సంబంధించి కూడా అట్లాంటివి వస్తున్నాయి. శ్రీనివాస్ రెడ్డి గారితో పెద్దలతో కూడా మాట్లాడదాం. ఇంకో షార్ట్ బ్రేక్ తీసుకుని వద్దాం. వెల్కమ్ బ్యాక్ టు ది ఫోర్త్ ఎస్టేట్. ఓటు కోట్లు కేసులో 4 వారాల్లో విచారణ జరపాలని చెప్పి ఏసీబీని సుప్రీంకోర్టు ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలని స్టే చేసి సుప్రీంకోర్టు ఏసీబీని ఆదేశించింది 4 వారాల్లో చెప్పాలని. దాని గురించి మాట్లాడుకుంటున్నాం మనం. శ్రీనివాస్ రెడ్డి గారు ఇంతకుముందు బ్రేక్ పోయే ముందు అడిగినాను,
రాజకీయ నాయకత్వం అదుపులో దర్యాప్తు వ్యవస్థలు ఉండడం వల్ల ఇట్లాంటివి వస్తున్నాయని ఓటు కోట్ల కేసును చాలా పెద్ద ఉదాహరణగా చూపిస్తున్నారు. అసలు నల్గొండ జిల్లాలో ఒక బహిరంగ సభలో తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు బ్రహ్మదేవుడు కూడా నిన్న ఆపలేడు జరుగుపోవాల్సిందే అన్నారు. ఈయన అక్కడ పోయి చంద్రబాబు నాయుడు గారు గుంటూరుకు పోయి నాకు ఏసీబీ ఉంది, నాకు పోలీసులు ఉన్నారు, నాకు కోర్టులు ఉన్నాయని చెప్పినారు. ఏం జరిగిపోయింది? ఇన్స్టిట్యూషన్స్ని గౌరవించే తీరు, ఇన్స్టిట్యూషన్స్లో రాజకీయ జోక్యం ఉండని పద్ధతి ఏ మేరకు అనేది ఇవాళ మనం ఏసీబీని మాట్లాడుకుంటున్నాం. సిబిఐ ఇండిపెండెంట్ వ్యవస్థ కదా. సిబిఐ ఎందుకు? న్యాయ వ్యవస్థల తీరు, ఎవరికి న్యాయ వ్యవస్థ మీద పూర్తి విశ్వాసం ఉంది చెప్పండి? గతంలో ఉన్న విశ్వాసం ఇప్పుడు ఉందా న్యాయ వ్యవస్థ మీద? ఎవ్రీథింగ్ ఈజ్ మేనేజబుల్ ఇన్ దిస్ డెమోక్రసీ, ఎవ్రీథింగ్ ఈజ్ పర్చేసబుల్. ఇంతకుముందు ఆంజనేయ రెడ్డి గారు చెప్పారు, ఇలాంటివి ఎన్నో జరిగిన మాట వాస్తవం. దొరికితే దొంగ, జరుగుతున్న మాట వాస్తవం. ఎన్నికల వ్యవస్థ తీరు అన్నీ వాస్తవమే, దొరకటం లేదు కదా. దొరికిన దాన్ని కూడా జరుగుతుందని వదిలేస్తే ఇంకా ఎట్లాగా దీన్ని, ఏ రకంగా దీన్ని చెడు అని చెప్పగలుగుతాము? చెడు అని ఎందుకు చెప్పాలి? అయితే ఎవడికి డబ్బు ఉంటే వాడు కొనుక్కుంటాడు, ఎవడికి బలం ఉంటే వాడు ఇచ్చేస్తాడు. ఆ తీరు కాదు కదా. అందువల్ల ఇవాళ ఏసీబీ మన రాష్ట్రంలో తెలంగాణలో వ్యవహరిస్తున్న తీరు మీద ఈ కేసే లిట్మస్ టెస్ట్ ప్రజలకు సంబంధించి. ఎక్కడ ఎందుకు డిలే జరుగుతుంది, ఎన్ని లీకులు ఇచ్చారు, ఎన్ని టేపులు ఇచ్చారు, ఎన్ని వార్తలు సృష్టించారు, ఎన్ని వార్తలు ఇచ్చారు, ఎవరికి అర్థం కావట్లే. ఇది ఏసీబీ ఎందుకు డిలే చేస్తుందంటే ఎవరి మీద పోతుంది? పొలిటికల్గా పోతుంది, రాష్ట్ర ప్రభుత్వం మీద పోతుంది. అందుకని ఖచ్చితంగా ఇది ఏసీబీ కాకుండా సిబిఐ అనుకుందాము. సిబిఐ అనుకుంటే ఇవాళ వారి మీద కూడా వస్తుంది. ఇక్కడ కావాల్సింది ప్రజల దృష్టిలో ఇంత స్పష్టంగా వచ్చిన కేసుని ముఖ్యమంత్రి, మీరు అన్నట్టు ముఖ్యమంత్రి కూడా బ్రహ్మదేవుడు రక్షించలేడన్నంత దూరం వెళ్ళి చెప్పిన కేసుకు ఈ గతి పడితే మిగతా కేసులు ఏమవుతాయి? అందుకని ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ ఏసీపీ కూడా నిజంగా అవినీతిని ప్రక్షాళన చేయాలా, అవినీతిని ఎండగట్టాలా, ఇలాంటి చర్యలు మంచిది కాదు అని ప్రజలకు చెప్పదలుచుకుంటే వెంటనే యాక్షన్లోకి వెళ్ళాలి. నేనైతే హైకోర్టు తీర్పు, హైకోర్టు ఇచ్చినటువంటి ఇది ఆశ్చర్యం కలిగించింది అని చెప్తున్నాను. 8 వారాల తర్వాత మళ్ళీ ఏం చేయమంటారు అంటున్నాను. ఎందుకు డిలే? ఏమిటి టెక్నికల్? మీరు అన్నట్టు ఇది ప్రైవేటు వాళ్ళు చేసుకొచ్చారు కాబట్టి మేము అనుమతించడం లేదంటే దెర్ ఇస్ ఏ రీజన్ ఇన్ ఇట్. మేము ఎందుకంటే ప్రైవేటు వాళ్ళది మేము గుర్తించము. అలాంటిది కాదే, ఉందా నాకు తెలియదు. కోర్టు ఇచ్చిన దాంట్లో అందువల్ల ఇది కొంత ఆశ్చర్యకరంగా ఉంది, అందరికీ ఆశ్చర్యకరంగా ఉంది. ఆంజనేయ రెడ్డి గారు అన్నారు ఏమనంటే ఇంతకు ముందు కొత్తది కాదు, ఇది ఇది ఏం కొత్తది కాదు అని చెప్పారు. ఇది సాధారణమే సాధారణమని చెప్పారు. అసలు మీరు అధికారమే సాధారణమే కావచ్చు, కానీ శ్రీనివాస్ రెడ్డి గారు అన్నట్టు దొరికారు కదా ఇక్కడ. వీళ్ళు దొరకటమే కాదు, దొరికిన దగ్గర సరైన చర్యలు జరిగితే ప్రజల్లో ఒక విశ్వాసం కలుగుతుంది. జరిగే అనలేదండి. ఇంకోటి కూడా ఏంటంటే మీరు ఇక్కడ జరిగిన ఇన్సిడెంట్స్ అనేక పార్లమెంట్ లో నోట్లు మీరు చెప్పింది అదే. కాంగ్రెస్ బీజేపీని ప్రపోజ్ చేసింది, పార్లమెంట్ లో ఏమంటున్నారంటే ఇవాళ రోజున మీరు అధికారంలోకి వచ్చేందుకు ఇవన్నీ మాట్లాడారు. మీరు అవినీతి జరిగిపోయింది అని చెప్పని మాట్లాడారు. కాంగ్రెస్ ముక్త భారత్ అని చెప్పని చెప్పుకుంటా మీరు ఎలక్షన్లో వచ్చినటువంటి మీరు ఇంకొకటి ఉందండి. మీరు ఇప్పుడు ఇందాక అన్నారు ముఖ్యమంత్రి, ఈ ఒక్క ముఖ్యమంత్రి కాదు, మిగతా అందరు ముఖ్యమంత్రులు, మన ములాయం సింగ్ యాదవ్ గారు కానీ, మాయావతి గారు కానీ, లేకపోతే లల్లు గారు అయితే జైలుకి వెళ్ళారు, జయలలిత గారు, ఈ దేశం మొత్తంలో ఒక్క ముఖ్యమంత్రి మాత్రం ఆయన ముఖ్యమంత్రి కాదు కాబట్టి బయటపడుతున్నాడు. ఎందుకంటే ఆయన సీఈఓ అని చెప్పుకుంటాడు, సీఈఓ అని చెప్పుకుంటాడు ఆయన. ఎందుకంటే ముఖ్యమంత్రులు అయితే బహుశా జైలులోకి వెళ్ళారు, లేకపోతే ఇట్లా ఉన్నాయి కాబట్టి సీఈఓ జనరల్గా వెళ్ళారు. వాళ్ళకి ఎట్లా అయినా కూడా వ్యవస్థల్లో నుంచి బయటికి రావడం తెలిసిపోతుంది సీఈఓ అనేటువంటి వ్యక్తికి. సజెస్టింగ్ జయలలిత గారు మేనేజ్ చేసుకోలేకపోయారు, గారు మేనేజ్ చేసుకోలేకపోయారు, లేదా లల్లు ప్రసాద్ యాదవ్ మేనేజ్ చేసుకోలేకపోయారు అనేది సజెస్ట్ చేస్తున్నారా మీరు? ఇక్కడ మేనేజ్ ఇప్పుడు ఇవాటి రోజున సీఈఓ అనేటువంటి వ్యక్తి ఏం చేస్తారంటే
తన యొక్క లాభం రావటం కోసం తన ఆర్గనైజేషన్ని జాగ్రత్తగా ముందుకు తీసుకుని అంటే ఆయన ఏ రకంగా తీసుకుని వెళ్తాడనేది పక్కన పెట్టించండి. ఏం మేనేజ్ చేసి నేనేం మాట్లాడాల. ఇవాళ రోజు ఇంతమంది సీఎంలు ఇవాళ జయలలిత గారి దగ్గర నుంచి అందరినీ తీసుకుని ఉంటే ఈయన ఒక్కరికి ఈ రకంగా తప్పించుకోవడం తెలుసు. ఇందాక నేను అంటేనే చట్టాలన్నింటిలో నుంచి ఆయన బయటకు వచ్చేటువంటి ఇది తెలిసినటువంటి ఆయన. నేనేమని చెప్తున్నానంటే సార్, ఇవాళ రోజున భారతీయ జనతా పార్టీ మీరు ఒక సిద్ధాంతం అని చెప్తున్నారు, లేకపోతే నేను ఇవాళ మా కాంగ్రెస్లో ఉన్నటువంటి వాళ్ళందరి మీద, అక్కడ వీరభద్ర సింగ్ గారి మీద, వీళ్ళందరి మీద మీరు ఇవాళ విచారణలు చేస్తూ ఉన్నారు. ఇన్ని చేస్తున్నటువంటి సిబిఐ ఎంక్వైరీ చేస్తున్నారు. ఇవాళ హర్యానాలో ఉన్నటువంటి హూడా ఎక్స్ చీఫ్ మినిస్టర్ మీద చేస్తూ ఉన్నారు. మీరు ఇన్ని చేస్తున్నటువంటి మీరు నీతి గురించి పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇచ్చేటువంటి భారతీయ జనతా పార్టీ నేనేమడుగుతున్నానంటే మీరు ఎక్కువ అడగద్దు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని పిలిచి ఏంటి కేసు, ఇది ఎందుకు జరుగుతూ ఉంది, మేము కూడా మీతో కలిసి ఉన్నాం,